స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. लाइन तो रमानो लाइन लाइन राइट कुमार యువ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మా దిశ దశ అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా నగర మేయర్ మా సోదరుడు మహంకాళి స్వామి గారికి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య గారికి, సోదరుమణి మానస గారికి, మా తమ్ముడు స్థానిక కార్పొరేటరు దూల్కట్ సతీష్ గారికి, ఇక్కడికి వచ్చిన కార్పొరేట్ సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఏదైతే ఐటీ శాఖ మంత్రులు నిరంతరం రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు పనిచేసుకుంటూ మరి ప్రజా పాలనలో భాగంగా ఏ విధంగా చేస్తుండడం మీ అందరికీ విదితమే. మరి ముఖ్యంగా ఆయన మరి ఐటీ పరిశ్రమలో మొన్న ఏదైతే దాదాపుగా 50 దేశాలను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఎంతో కృషి చేశారు. మరి ఆయన ఎప్పుడు కూడా మరి మా అందరూ కూడా ఆయన మార్గదర్శకంగా ఉంటాడు కాబట్టి మరి ఆయన అడిగాల్లో ఖచ్చితంగా నడుస్తాం. మరి కార్యక్రమం మరి రాష్ట్ర ఆదేశాల మేరకు చేయడం జరిగింది. మరి అన్నగారు ఈరోజు పీసీసీ మీటింగ్ ఉండే దాని అందుకే రాలేకపోయాడు. లేకపోతే జన్మదినం ఇంకా ఘనంగా చేసుకునే వాళ్ళం. ఆయన ఎప్పటికీ కూడా మా కార్యకర్తలు కూడా ఘనంగా చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మరి
ప్రథమ పౌరుడు మా సోదరుడు మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.